శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నేటి కాలంలో ముహూర్తాలకు అత్యంత ప్రాధాన్యత అనేది ప్రజలు ఇవ్వడం లేదు. ముహూర్తము అత్యంత ప్రధానమైనది. ఏ కార్యక్రమం చేసినా కూడా, ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా, గృహప్రవేశమైనా, గృహప్రారంభమైనా, వివాహమైనా, క్షురకర్మైన, చౌలకర్మైన, ఈ అన్ని కర్మలకు కూడా ముహూర్తం అనేటువంటిది చాలా ప్రధానమైనది. కానీ నేటి కాలంలో ముహూర్తము ఏదో చూపిద్దాము, మనకు అనుకూలమైన రోజున ముహూర్తం చూయించుకుందాము, ముందుగా చూయించుకునేవారే ముందే డేట్ నిర్ణయం చేసుకొని పండితుల దగ్గరికి వచ్చి మేము ఈ డేట్న ఈ రోజున మేము ఫలానా కార్యక్రమం చేయాలనుకుంటున్నాము, బాగుందా లేదా డేటు ముందే వాళ్ళే నిర్ణయం చేసుకొని వస్తున్నారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం పండితులు కూడా వాళ్ళ అవసరాలను బట్టి ఆ రోజు ముహూర్తం ఉన్నా లేకపోయినా కూడా పండితులు కూడా పెట్టివ్వడం జరుగుతుంది. కానీ సరి అయినటువంటి యొక్క ముహూర్తంలో సరి అయిన కార్యక్రమం చేసినట్లయితే అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి ముహూర్తం లేని సమయంలో ముహూర్తాలలో తప్పులు దొరుకుతూ ఉంటే మరి ఆ కార్యక్రమము విజయవంతంగా ఎలా అవుతుంది? ఉదాహరణకి సరైనటువంటి ఒక ముహూర్తంలో వివాహం జరగలేదనుకోండి, ఆ వివాహ బంధము 100 ఏళ్ల బంధము, 100 ఏళ్ళు కలిసికట్టుగా వాళ్ళు జీవించగలుగుతారా? వాళ్ళ జీవితంలో సుఖశాంతులు ఉంటాయా? ఉండవు. ముహూర్తం అనేటువంటిది అత్యంత ప్రాధాన్యతమైనటువంటిది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా పండితులు చూపించినటువంటి ఒక ముహూర్తంలో, మంచి ముహూర్తంలో సమయానుకూలంగా ఆ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టండి. ఆ పనులు సక్రమంగా పూర్తవుతాయి. స్వస్తి.